నమస్తే అండి, మా అత్తమ్మ మాటకు స్వాగతం. ఈరోజు చామదుంపల పులుసు చేస్తున్నామండి. పొట్లకాయ ఫ్రై. ముందు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని తాలింపు వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేగినాయండి. ఇప్పుడేమో చామదుంప ముక్కలు వేసుకోవాలి. చామదుంపలు 2 స్పూన్లు కట్ చేసుకుని వేసుకోవాలి. వచ్చి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ పోసుకుని మగ్గనివ్వాలి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. పొట్లకాయ ఫ్రై చేస్తున్నాము, చూద్దాం. ఫస్ట్ పాన్ వేసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, పోపు దోరగా వేగింది. పోపు దోరగా వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలు ముందు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా పుష్టి వేసుకుంటే ఇందులో వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత పొట్లకాయ ముక్కలు వేసేసుకుని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. బాగా తొందరగా మగ్గిపోతుంది కూడా. సాటర్డే స్పెషల్ అండి. వేళ చామదుంపల పులుసు రెడీ అయ్యింది. పొట్లకాయ ఫ్రై అండి. ఇది కూడా రెడీ అయిపోయింది. వంకాయ పచ్చడి అండి. ఇది వంకాయ కాల్చుకుని పొయ్యి మీద పచ్చిమిరకాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కొంచెం వేసుకుని దోరగా వేసుకుని దాంట్లో ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, ఇది వంకాయ కాల్చుకున్న తర్వాత అది ఒలిచేసి 3 కలిపి గ్రైండ్ చేసుకుంటే వంకాయ పచ్చడి బాగుంటుందండి. ఇది